వెల్కమ్ టు మహామాక్స్. ఇద్దరు టాప్ స్టార్ స్క్రీన్ మీద కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. అలాగే ఒక హీరో మూవీలో మరో హీరో కాసేపు క్యామియో చేసినా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. రీసెంట్ గా చిరంజీవి వెంకటేష్ మనశంకర వరప్రసాద్ గారిలో సందడి చేశారు. అలాగే సీనియర్ స్టార్స్ యంగ్ హీరోస్ తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. పనిలో పనిగా సీనియర్స్ కూడా మల్టీ స్టారర్స్ చేస్తున్నారు. అప్పట్లో చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళెవరో డీటెయిల్ గా చూద్దాం. దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల నిర్మాత కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ది పారడైజ్. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 5 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్తో యమదొంగ, ప్రభాస్తో బుజ్జిగాడు, శర్వానంద్తో రాజు మహారాజు సినిమాల్లో చేశారాయన. తలైవర్ రజనీకాంత్ హీరోగా, ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఓ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్లో కలిసి నటించిన ఈ లెజెండ్స్ చాన్నాళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కొద్ది రోజులుగా కాలీవుడ్ కోడై కూస్తోంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తారని టాక్. ఈ కిరాక్ కాంబో కోసం చర్చలు జరుగుతున్నాయి. కన్ఫర్మ్ అయ్యాక నిర్మాతలే అనౌన్స్ చేశారని రీసెంట్గా రజనీ కుమార్తె సౌందర్య చెప్పడంతో రజనీ కమల్ని కలిపి చూడడం ఫిక్స్ అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళిద్దరూ యంగ్స్టర్లతో యాక్ట్ చేస్తున్నారు. మమ్ముట్టి సోలోగా అదరగొడుతూనే యంగ్స్టర్స్తోనూ యాక్ట్ చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్తో కలిసి దేశభక్తి నేపథ్యంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పేట్రియాట్లో చేస్తున్నారు. కాలీవుడ్ స్టార్ ధనుష్, అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి కాంబోలో రానున్న సినిమాను ఆయన కీ క్యారెక్టర్ చేస్తున్నారు. తెలుగులో యాత్ర తర్వాత అఖిల్ ఏజెంట్ మూవీలో కనిపించారు. ఇక ధనుష్ కెప్టెన్ మిల్లర్లో శివరాజ్ కుమార్తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా బ్రేక్ వచ్చినప్పటి నుంచి మరో హీరోతో కలిసి తెరపంచుకోలేదు. అలాంటి బాలయ్య మంచు మనోజ్ హీరోగా చేసిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో నరసింహరాయుడిగా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి కూడా కీ క్యారెక్టర్ చేసింది. వీరసింహారెడ్డిలో బాలయ్య పక్కన ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు నవీన్ చంద్ర. కింగ్ నాగార్జున కూలీలో స్టైలిష్ విలన్ సైమన్ గా కనిపించారు. కుబేరాలో ధనుష్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే చిరుతో కలిసి రాఘవ లారెన్స్ స్టైల్ మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. భూమిక ప్రొడ్యూస్ చేసిన తకిట తకిట, అనుష్క సైజ్ 0 సినిమాల్లోనూ తళుక్కున మెరిశారు. మనం లాంటి మెమరబుల్ మూవీలో తండ్రి తనయుడితో కలిసి నటించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అఖిల్తో అక్కినేని సాంగ్లో చైతన్యతో కలిసి ప్రేమం బంగారాజులో సందడి చేసిన నాగ్ త్వరలో సోగ్గాడే సిరీస్లో మరో ప్రాజెక్ట్ పట్టాలెంకించనున్నారు. సీనియర్ స్టార్స్లో వెంకీ, మహేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మల్టీ స్టారర్ ట్రెండ్కి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. తర్వాత పవన్తో గోపాల గోపాల, నాగ చైతన్య ప్రేమంలో గెస్ట్ అపీరెన్స్తో పాటు వెంకీ మామలో మామ అల్లులుగా అలరించారు. రామ్ పోతినేనితో మసాలాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు వెంకీ. విశ్వక్సేన్ ఓరిదేవుడా, రానా కృష్ణం వందే జగద్గురు పాటలో మెరిశారు. తండ్రి కొడుకులుగా రానా నాయుడు సిరీస్లో కనిపించారు బాబాయ్ అబ్బాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానాతో కలిసి భీమ్లా నాయక్, మేనల్లుడు సాయి తేజ్తో కలిసి బ్రో సినిమాల్లో సందడి చేశారు. అన్నయ్య చిరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్లో కనిపించారు. అన్నయ్య తర్వాత శంకర్ దాదా జిందాబాద్లో మెరిసిన రవితేజ వాల్తెరు వీరయ్యలోనూ అలరించారు. అలాగే బన్నీ, నాగబాబు, ప్రభుదేవ లాంటి వాళ్ళు కూడా జిందాబాద్ సాంగ్లో కనిపించారు. విలన్గా మారి లెజెండ్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మన్యం పులి లాంటి సినిమాల్లో యాంటగనిస్ట్గా అదరగొట్టేశారు. మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, అజిత్, అఖిల్, విశాల్, సల్మాన్ ఖాన్ ఇలా ఇతర భాషల్లోనూ సాలిడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు జగ్గుబాయ్. నాగార్జున మంచు విష్ణు హీరోగా చేసిన కృష్ణార్జునలో కృష్ణుడిగా కనిపించారు. చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో రాబోయే మూవీలో మోహన్ లాల్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్లో ఆకట్టుకున్నారు మోహన్ లాల్. జైలర్ తర్వాత జైలర్ 2లోనూ యంగ్స్టర్స్తో పాటు సీనియర్ స్టార్స్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్, విక్రమ్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్స్ అలరించారు. అజిత్ వలిమైలో కార్తికేయ విలన్గా కనిపించిన సంగతి తెలిసిందే. సైరాలో చిరు, అమితాబ్, రోబో 2లో అక్షయ్ కుమార్,
యాక్షన్ కింగ్ అర్జున్ శ్రీ ఆంజనేయం, రామరామ కృష్ణ కృష్ణ, అభిమన్యుడు, సీతాపయనం లాంటి సినిమాల్లో సందడి చేశారు. సో యంగ్స్టర్స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ స్టార్స్, మల్టీ స్టారర్ మూవీస్తో ఆకట్టుకున్న సీనియర్స్ ఎవరో చూశారు కదండి. సో యంగ్స్టర్స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ స్టార్స్, మల్టీ స్టారర్ మూవీస్తో ఆకట్టుకుంటున్న సీనియర్స్ ఎవరో చూశారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.